ఒక్కసారి దిశలో చూస్తే ఇక రజతోత్సవం సక్సెస్ పై నీలినీడలట స్వయంగా పర్యవేక్షిస్తున్న కేసీఆర్ దంచి కొడుతున్న ఎండలు జనం రాకపై అనుమానాలు గ్రామాల్లో కనిపించని గులాబీ ఊపు ముఖ్య నేతల మధ్య కొరవడిన సఖ్యత ఉత్తర తెలంగాణపైనే ఫోకస్ అంట దక్షిణాదిపై నామాత్రం ఇక భారీ జనసమీకరణలో సత్తా చాటాలంటూ ఆరాటమంట బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి ఎటకెలకు ఎలకతుర్తిలో సభ నిర్వహణకు పోలీసులు అనుమతి లభించినప్పటికీ సభ సక్సెస్పై మాత్రం పార్టీలో అనుమానాలు రేకెత్తుతున్నాయి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ రజతోత్సవ సభను నిర్వహించాలని అధినేత కేసీఆర్ భావించారు అందులో భాగంగా స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు జిల్లాల వారీగా ఫామ్ హౌస్లో సమీక్షలు నిర్వహించారు అయితే నియోజకవర్గాల వారీగా టార్గెట్లు పెట్టారు భారీ జనసమీకరణ చేసి సత్తా చాటాలని భావిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్న ఓవైపు దంచి కొడుతున్న ఎండ మరోవైపు లోపించిన నాయకత్వంలో సభ సక్సెస్ అయ్యేనా అని పార్టీలోని గుసగుసలు వినిపిస్తున్నాయి వీటికి తోడు ముఖ్య నేతల మధ్య సఖ్యత కొరవడం గ్రామాల్లో పెద్దగా పార్టీ ఊపు కనిపించకపోవడం పార్టీ సభకు మైనస్ అయ్యే ప్రమాదాలు లేకపోలేదు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయ లోపమంట మరోవైపు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభకు సిద్ధమవుతున్నప్పటికీ స్థానికంగా ఊపు రావడం లేదంటూ టాక్ నడుస్తున్నది గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులు సమన్వయ లోపం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది సో ఏది ఏమైనా ఏప్రిల్ 27వ తారీఖున జరగబోతున్నటువంటి సిల్వర్ జూబ్లీ అని చెప్పుకోవచ్చు ఇక కేసీఆర్ సార్కి సంబంధించి ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ నెల 26వ తారీఖున మరి రజతోత్సవ సక్సెస్ పార్టీకి సంబంధించి నీడలు అలుముకుంటున్నాయంట స్వయంగా కేసీఆర్ పర్యవేక్షణ చేసినా కూడా జనాల సమీకరణ అవుతుందో కాదని భయపడుతురట ఎందుకు భయపడుతురా రారా అంటే ఎవరు వస్తారు మన పార్లమెంట్ ఎన్నికలు ఒక్క సున్నా కూడా ఒక సీటు కూడా రాకపోయా గుడుసునకు పడిపోయా అసెంబ్లీ ఎన్నికలు అధికారం కోల్పోయా మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోయా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో తెలియదు కేసీఆర్ సార్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయా కేటీఆర్ సార్ హైదరాబాద్ చుట్టే తిరగబట్టే ఇక జనాలు ఎందుకు వస్తారు ఇప్పటికే మండుతున్న ఎండలకు అల్లాడుతున్న జనం ఇక నీ సభకు వస్తారనేటువంటి నమ్మకం ఎట్లా అని ఒక ప్రశ్న మిగులుతుందట కేసీఆర్కు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఎట్లా వస్తారు సార్ మన సభకు ఓవైపు ఇంతగానో ఎండ కొడుతుంది మన పతార లేదు పలసగైపోయిన మనం తెలంగాణలో మరి పలసలైనటువంటి మన పార్టీకి మద్దతునికి తెలంగాణ ప్రజలు వచ్చేంత ఓపుకునేది ఆ ఎండాకాలం అనేటువంటి ప్రశ్న బీఆర్ఎస్ కార్యకర్తల్లో కనిపిస్తుందట లక్షలో చెప్తా ఉన్నారు ఆ సభ వరంగల్ సభ ఎలకదుర్తిలో ఉన్నటువంటి సభకు సంబంధించి లక్షల్లో జనాభా వస్తారని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు నెల 2 నెలల నుంచి కేసీఆర్ నియోజకవర్గాలుగా ఫామ్ హౌస్లోని రివ్యూలు చేస్తారు ఆ నాయకులను ముఖ్య నేతలు పిలిపించుకొని వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి మంచి పసరు నూరి మరి పోరిగా మీరు సిద్ధంగా యుద్ధానికి వరంగల్ సభకు మనల్ని తీసుకొని రాని మన సైనికులు అని చెప్పేసి వాళ్ళకు మంచిగా పసరు నూరి పోసి తోరిస్తే ఊళ్ళకి పోతే ఎవడు కూడా ఇష్టట్లేదట ఏ ముఖం పెట్టుకొని వచ్చారు ఆయన 10 ఏళ్ళు మీరు ఏరి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చారు సభకు రామని చెప్పేసి అని ఒక్కొక్కరు ప్రశ్నిస్తురట ఎక్కడ పోయా మీ సార్ చెప్పిన దళిత బంధు ఎక్కడ పోయా నిరుద్యోగ బుద్ధి ఎక్కడ పోయా ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయా మీ సార్ చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక దేనికి రావాలి మళ్ళీ మేము ఆ మీటింగ్ అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కింది స్థాయి క్యాడర్ని లీడర్ని అడుగుతున్నట ప్రశ్నలు అసంతృప్తి కూడా బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద మరి ఈ సమయంలో వరంగల్లో పెడుతున్నటువంటి సభకు పర్మిషన్ రాదనుకున్నారు పాపం కానీ పర్మిషన్ ఇచ్చారు పోలీసు వాళ్ళు మరి పర్మిషన్ ఇచ్చినాక ఇప్పుడు సభ సక్సెస్ అవుతుందా కాదా జన సమీకరణ అవుతుందా కాదా నిజంగానే జనం రాకపోతే సభ సక్సెస్ కాకపోతే అధికార కాంగ్రెస్ పార్టీ ముంగల పలసనైతం సో మరి లోకల్ బాడీ ఎన్నికల ముందు ఇది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది రాంగ్ ఫీడ్బ్యాక్ అవుతుంది కేసీఆర్ ఆదరణ తగ్గింది కేటీఆర్ ఆదరణ తగ్గింది బీఆర్ఎస్ పార్టీ ఆదరణ తగ్గింది వరంగల్లో జరిగిన జన సమీకరణకు జనాలు లేరు అనేటువంటి ఇండికేషన్ జనాలకు పోతే కనీసం జెడ్పీటీసీలో ఎంపీటీసీలు కూడా రావు ఉన్నటువంటి పార్టీ గ్రాఫ్ పడిపోతుందనే ఆలోచనలు చేస్తున్నట ఇక డైరెక్ట్ కేసీఆర్ సార్ రంగంలోకి దిగినట్ట చూడాలి సార్ రంగంలోకి దిగినాకనైనా మరి ఏమైనా జన సమీకరణ అవుతుందా మరి ఏమైనా చూడాలి ఇప్పటికే హరీష్ రావును సైడ్కి తప్పిర్రు హరీష్ రావును వరంగల్ సభ బాధ్యతల నుంచి పక్కకు తప్పించి కేటీఆర్కి ఇచ్చారు మరి కేటీఆర్ ఎంతవరకు దీన్ని సక్సెస్ చేస్తాడు జనాలు ఎంతవరకు వస్తారు అనేది మనం చూడాలి బట్ ఏదేమైనా కేసీఆర్ వరంగల్ సభ